ఓం నమో నారాయణాయ శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పాల్గొన మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసము. ఈ మాసంలో వచ్చిన పర్వదినాలు విశేషమైనవి వేరే మాసంలో లేవు. అట్లాంటి పరమ పవిత్రమైన ఈ మాసంలో మనకు రేపు ఒక విశేషం ఏమిటి అంటే, మనకు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పన్నిద్దరు ఆళ్వార్లు, అంటే విష్ణు భక్తులు అయిన వారిని ఆళ్వార్లు అంటాం. మనం ఆళ్వార్ చరిత్ర వీడియోలు చేసుకున్నాం, ప్లేలిస్ట్లో ఉన్నది, మీరు చదివి తెలుసుకోవచ్చు. వాటన్నిటినీ చక్కగా అందులో ఉంటుంది వీరి గురించి కూడా. అయితే రేపు ఆ పన్నిద్దరు ఆళ్వార్లో ఒక ఆళ్వారు కులశేఖర ఆళ్వారు అని, ఆ ఆళ్వారి యొక్క తిరునక్షత్రం అంటే జన్మదినం అన్నమాట, జయంతి. అయితే దాన్ని తిరునక్షత్రం అని అంటాం మనం. అంటే నక్షత్రము ఉన్న రోజు మనము దాన్ని చేసుకుంటాం కాబట్టి మంచి నక్షత్రం ఆళ్వార్లకు సంబంధించింది కాబట్టి మనము ఆ కులశేఖర ఆళ్వార్ల యొక్క వైభవాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే మనకు ఎవరైతే మార్గదర్శకులుగా ఉంటారో ఆచార్యులు, గొప్పవాళ్ళు, వాళ్ళు ఎలా జీవించారో తెలుసుకుంటూ ఉంటే మన జీవితం ఎలా గడపాలి, ఎలా సాగించుకోవాలనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. వాటి వల్లనే వాళ్ళు ఎట్లా, ఇప్పుడు మనం ఎన్నో ఏళ్ళ కింద కదా వాళ్ళు అవతరించారు భూమి మీద. మరి ఇప్పటికీ మనం వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాము అంటే వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు కాబట్టే కదండి మనం చదువుతున్నాము. మరి వాళ్ళకి ఆ గొప్పతనం రావడానికి వాళ్ళ చేసిన కృషి ఏంటో మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి భక్తితో వినండి. ఆచార్యుల అనుగ్రహం అనేది చాలా ముఖ్యము. మరి ఆచార్యుడు ముఖ్యమా, భగవంతుడు ముఖ్యమా అంటే ఏం చెప్తారు అంటే ఆచార్యులే ముఖ్యం. ఆచార్యుల ద్వారా భగవంతునికి దగ్గరికి వెళ్తే రాణిస్తాడు. ఇప్పుడు మనము ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళలేము. మధ్యలో ఎవరో మీడియేటర్ ఉండి మన గురించి చెప్పి మనం తీసుకెళ్ళి పరిచయం చేస్తే మనం వెళ్ళగలుగుతాం, అంతేగాని మనం వెళ్ళలేము. ఇప్పుడు మనం ఒక గ్రామంలో ఉండే వాళ్ళము ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో అడ్డంకులు ఉంటాయి మధ్యలో, అవన్నీ దాటుకుంటూ పోవాలి. అవన్నీ దాటుకుంటూ వెళ్ళడం అంటే మనతోని కాదు. మనం ఎవరి సహాయం తీసుకోవాలి? ఆచార్యుల సహాయం తీసుకోవాలి. ఆ ఆచార్యుల ద్వారా మనము చక్కగా మనకు మార్గం దొరుకుతుంది, ఈజీగా వెళ్ళగలుగుతాం అన్నమాట. మనం సొంతగా వెళ్ళాలంటే కష్టం. అందుకనే ఆచార్య వైభవాన్ని మనము తెలుసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఈ వీడియోలో ఆ కులశేఖర ఆళ్వార్ల యొక్క వైభవాన్ని తెలుసుకుందాం. మరి వీరు సామాన్యులు కాదండి. ఏదో భక్తి చేస్తున్నారు అంటే చిరుతలు పట్టుకొని ఏదో బాటలు పాడుకుంటూ తిరిగారు అని అనుకోవద్దు. వీరు ఒక రాజ్యానికి రాజు అన్నమాట. రాజు అయి ఉండి కూడా వీరు దక్షిణ భారతదేశంలో రాజు, చాలా గొప్ప రాజు. మరి కానీ వీరి హృదయ సామ్రాజ్యంలో రాజు ఎవరు అంటే శ్రీరాముడు. శ్రీరాముడు అంటే చాలా ప్రాణం వీరికి. శ్రీరాముడికి భక్తుడు అనమాట. మరి రాజ్యాన్ని విస్తరిస్తూ మరి అట్లా అని రాజ్యం వదిలిపెట్టుకోలేదు. యుద్ధాలు చేస్తున్నారు రాజులతోని, అన్నీ చేసుకుంటూ మళ్ళీ రాముడి యందు భక్తిని, ఆ దేవాది దేవుని మాత్రం విడిచిపెట్టకుండానే ఉన్నారట. అంతటి గొప్ప భక్తులు కాబట్టి మనం అందరం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మనం ఏదో చేసే చిన్న చిన్న ఉద్యోగాలు, ఇంటి పనులకే మనకు తీరిక లేదంటామే. మరి ఒక రాజ్య పాలన చేస్తూ తను భగవంతుడి యందు ఏ విధంగా భక్తి నిలపగలిగినరో మనం తెలుసుకుందాం.
అయితే వీరు పుట్టింది ఎక్కడ అంటే దక్షిణ భారతదేశం అంటే ఈ కేరళ, ప్రస్తుతం మనం కేరళ అంటాం కదా, కేరళను పరిపాలించారు వీరు. చేర వంశంలో రాజు వీరు కేరళ రాజ్యాన్ని పరిపాలించారు. అయితే వీరి తండ్రి గారు ఎవరు అంటే దృఢవ్రతుడు అనే రాజు. ఆయనకి పాపం సంతానం కాలేదట. ఎన్ని రోజులైనా సంతానం కాకుంటే వీరు శ్రీమన్నారాయణుని గురించి చాలా పూజలు చేసి వేడుకున్నారట. అంటే శ్రీ విష్ణు భక్తుడు ఆయన. అయితే ఆయనకు సంతానం కావాలని ఇంకా శ్రద్ధగా ఇంకా పూజించాడు. అట్లా పూజించడం వల్ల వీరికి ఒక పుత్రుడు కలిగిండట. మరి ఆ పుత్రుడు కలగడం కూడా ఏ రోజు అంటే పునర్వసు నక్షత్రం, అంటే ఆ శ్రీరాముల వారి జన్మ నక్షత్రం ఏదో ఆ నక్షత్రంలోనే జన్మించిండ్రు. అంటే రాముడిలాగా అంత గొప్పగా తన కుమారుడు కూడా తన పేరు నిలబెడతాడు అనే నమ్మకంతో వీరికి కులశేఖరుడు అని పేరు పెట్టిండ్రనమాట. అంటే వాళ్ళ వంశానికే ఒక ప్రతిష్టను పెంచుతాడు అని ముందే నమ్మారు వాళ్ళ తల్లిదండ్రులు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు భక్తులు, విష్ణు భక్తులు. ఆ విధంగా వీరికి కూడా భక్తి ప్రపత్తులు అలవాటైపోయినాయి అన్నమాట. మరి కొంతమంది తల్లిదండ్రి భక్తులు ఉన్నా కూడా వీళ్ళు వాటిని కొట్టి పారేస్తారు కదండి, ఇవాళ రేపు అదంతా ఏం లేదు ఇది లేదు అని. అలా ఎప్పుడు కూడా అనకూడదు. తల్లిదండ్రిని గౌరవించాలి. తల్లిదండ్రి చేసే వాటిని మనము ఫాలో అప్ చేయాలి అన్నమాట. అట్లా ఈయన రాజు కదా, మరి రాజకుమారుడు, ఈయనకి ఏం తక్కువ అండి, ఈయన ఎందుకు భక్తి చేయాలి మరి అంటే భక్తి కలిగి ఉండడం అనేదే మన ధర్మం. మనం మంచిగా ఉంటున్నాము అంటే ధర్మ మార్గంలో ఉంటున్నాము అనడానికి గుర్తే ఒక దైవాన్ని నమ్మడం, మనం చేసే పనిని దైవంగా భావించడం. అప్పుడే మనము భక్తులమవుతాం అన్నమాట. మనం పనులు మానేసి పూజలు చేయమని చెప్పలేదు. ఇక్కడ ఈయన పెద్ద రాజు కదా మరి. అయితే కులశేఖరుడు తన పేరు అయినట్టే రాజవంశ ప్రతిష్టను నిలిపాడు, ఇంకా పెంచాడు. దాన్ని తన రాజ్యాన్ని విస్తీర్ణంలో కూడా పెంచిండట. మరి ఏదో ఈయన రాజకుమారుడు అని ఏదో తిరగలేదు, అన్ని సకల విద్యలు అభ్యసించాడట. అటు యుద్ధ విద్య నేర్చుకున్నాడు. అక్కడ ఏనుగులు ఎక్కువ ఉంటాయి కదా, ఏనుగు మీద స్వారీ చేయడం, గుర్రాల మీద స్వారీ చేయడం, యుద్ధం చేయడం, కత్తి తిప్పడం, అన్నీ మరి రాజులు అంటే అన్నీ ఉండాలి కదా. కాబట్టి అన్నిట్లో ప్రావీణ్యం తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు. సంస్కృతంలో కూడా విశేషమైన పాండిత్యాన్ని పొందాడట ఆయన. చూడండి, అన్ని రకాలుగా నేర్చుకున్నాడు. నేను రాజు అని గార్వాలు చేశానని ఇంట్లో కూర్చోబెట్టలేదు. అన్ని విద్యలు ఎంత గొప్పవాళ్ళు అయితే అంత గొప్పగా దాన్ని గొప్పదనం నిలుపుకోవడం కంటే అన్నీ నేర్చుకోవాలి కదా. అవన్నీ నేర్చుకొని భరించుకొని ఉంటేనే వాళ్ళు ఆ స్థాయిలో ఉంటారు, లేకపోతే దిగిపోతారు కదా. అయితే ఇక్కడ అట్లా వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ రాజవంశం యొక్క ప్రతిష్టను పెంచారట వీరు. మరి వీరు సుమారు క్రీస్తు శకము 800 సంవత్సరంలో రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించారు. అంటే ఇక యోగ్యుడైండు, యుక్త వయసు వచ్చింది, అన్ని విద్యలు నేర్చుకున్నారు అన్నప్పుడు ఆ దృఢవ్రతుడు, ఆ కాలంలో అలాగే ఉండేది. రాజులైనా వాళ్ళు పిల్లలు ఎదిగి రాగానే వాళ్ళు వానప్రస్థానికి అడవులకు వెళ్ళి చక్కగా తపస్సు చేసుకునేవాళ్ళు, జీవితాన్ని ఆ విధంగా గడిపేవాళ్ళు, కొడుకులకు అప్పగించేవాళ్ళు. ఇప్పటిలాగా పెత్తనాలు చేయాలనుకునేవాళ్ళు కాదు. మనకేం రాజ్యాలు లేవు కానీ పెత్తనాలు మాత్రం ఉన్నాయి. అయితే
ఇక్కడ రాజుగా సైతము కులశేఖరుడు మరి కేవలం విద్యలు నేర్చుకోవడే కాదు, రాజుగా కూడా చాలా గొప్పగా పరిపాలించాడట. ఆయన తండ్రి పేరు నిలబెట్టాడు. అంతకన్నా ఎక్కువ ప్రజలను బాగా చూసుకున్నాడట. ప్రజల యందు అంటే చాలా ధర్మంగా పరిపాలించాడు. నీతి నిజాయితీతోని పరిపాలించాడు. ఎవరికి ఏ ఇబ్బంది కలగలేదు. ప్రజలందరూ సుభిక్షంగా ఉంది, ఆనందంగా ఉన్నారట. అలా పరిపాలించాడట ఈయన. మరి అట్లా రాజ్యాన్ని తమిళనాడు వరకు విస్తరించుకున్నాడు. మొత్తం కేరళ నుంచి తమిళనాడు, దక్షిణ భారతదేశం మొత్తము ఆక్రమించేసుకున్నాడు. అంటే తమిళనాడు వరకు, మన తెలుగు వైపు రాలేదనుకోండి, కొంత భాగం వరకు. అయితే ఈ విధంగా ఆయన రాజుగా చాలా గొప్పగా పరిపాలించిండు. మరి అదేవిధంగా ఎట్లాగైతే ఆయన రాజుగా నిలదొక్కుని అందులో ఏ విధంగా తన స్థాయిని పెంచుకొని చూపించాడో, అదేవిధంగా భక్తిలో కూడా పరాకాష్ఠకు చేరుకున్నాడట. ఎట్లా పరాకాష్ఠకు చేరుకున్నాడట అంటే, ఈయన విష్ణుమూర్తికి సంబంధించిన కథలు చెప్పించుకుని వినేవాడు. ఆ రాజ్యంలో పండితులు అందరూ ఉంటారు కదా, వాళ్ళని ఎప్పుడూ ఆదరిస్తూ ఉండేవాడు. వాళ్ళని పిలుచుకొని చక్కగా వాళ్ళను సన్మానించి గౌరవించి పండితులను వాళ్ళ ద్వారా ఈ కథలను వింటూ ఉండేవాడట. అట్లా రోజు ఎంతోమంది, అంటే చూడండి, వాళ్ళను ఆదుకున్నట్టే కదా, వాళ్ళని గౌరవించే వాళ్ళు కూడా ఉండాలి కదా. రాజులు చక్కగా నడిస్తే ప్రజలు కూడా చక్కగా ఉంటారు. మరి ఇక్కడ ఆయన కష్టాలను, ఎవరన్నా కష్టాలు ఉంటేనే తన కష్టాలుగా భావించేవాడట. పండితులను పిలిపించి వాళ్ళ గురించి తెలుసుకునేవాడట. వాళ్ళు చెప్పే గాథలను వింటూ ఉండేవాడట. అందులో లీనమైపోయేవాడట వింటూ. అయితే వీరు విష్ణు కథలను చెప్పించుకుంటారు కదా. అట్లా ఒకరోజు ఏం చేసిండ్రు అట అంటే, సీతమ్మ వారిని రామాయణం చెప్తూ ఉన్నారు. అయితే సీతమ్మ వారిని రాముడు ఎత్తుకుపోయిండు కదా, ఎత్తుకెళ్తూ ఉన్నాడు. అయ్యో, రాముడేమో లక్ష్మణుడేమో రాముడి దగ్గరికి వెళ్ళిండు, అమ్మవారినేమో వెళ్ళిపోతున్నాడు అనగానే వీరు, అయ్యో సీత వెళ్ళిపోతుందా అని నేను వెళ్ళి ఆ రావణాసుడితో యుద్ధం చేస్తాను అని లేచి వెళ్తూ ఉన్నారట. అప్పుడు ఏం చెప్పారంటే, ఆ చెప్పే కథకులు వాళ్ళు, హరికథ చెప్పేవాళ్ళు, లేదు లేదు రాముడు కూడా వచ్చాడు అని చెప్తే శాంతించారట. మళ్ళీ ఈ విధంగా అమ్మవారి కోసం వెతికారు. రామలక్ష్మణుడు యుద్ధానికి వెళ్తూ ఉన్నారు, సముద్రం దాటుతున్నారని చెప్పగానే, అయ్యో రాముడికి తోడుగా నేను కూడా వెళ్తాను యుద్ధానికి అని, సైన్యం రండి అందరూ ఎక్కడ అని ఇట్లా అంటారు కదా, అట్లా అని లేచి తను సైన్యాధికారిగా వెళ్ళిపోదామని రెడీ అవుతున్నారట. అప్పుడు వాళ్ళు కంట్రోల్ కాలేదు. అంటే అంత లీనమైపోయినారు అన్నమాట కథలో. ఆ విధంగా అట్లా అయిపోయి వెళ్తూ ఉంటే అప్పుడు ఆ మంత్రి గారు వాళ్ళు ఉండి ఆ హరికథలు ఆయనకు తెలియదు పాప, ఆయన కొత్తగా వచ్చాడు. ఇట్లా చెప్పారట, అయ్యో చెప్పవయ్యా యుద్ధం అయిపోయింది, సీతమ్మని తీసుకొచ్చారు ఇంకా అని అంటే, అప్పుడు ఆయనే చెప్పాడట, యుద్ధం అయిపోయింది, రావణాసురుడు సంహరించబడ్డాడు, సీతమ్మ వచ్చింది, అయోధ్యకు వెళ్తూ ఉన్నారు అని చెప్పిండ్రట. చెప్తే అప్పుడు అమ్మయ్య అని శాంతించి తను నార్మల్ అయ్యారట. అంటే అంత భక్తి అన్నమాట. రాజ్య పాలన చేస్తూ ఉన్నారు, ఇటు వీళ్ళని ఆదరిస్తూ ఉన్నారు, ప్రజలను మంచి చూసుకుంటున్నారు, తను చేసే పనులతో పాటు వీటిని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారన్నమాట. ఆ విధంగా తను గొప్ప భక్తుడుగా ఉన్నారన్నమాట. అయితే భాగవత సేవ, మరి భాగవత సేవ అంటే కూడా చాలా ఇష్టం. భగవంతుణ్ణి ఎవరన్నా తిట్టినా కూడా భరిస్తాడట. కానీ ఆయన భక్తులను
తిడితే మాత్రం అస్సలే భరించరట. అటువంటి భగవంతుడు చెప్పే భాగవతులు మరి భక్తులైన వాళ్ళని చాలా ప్రేమ చేసేవాళ్ళట. రోజు తదియారాధన చేసేవారు వీరు. అంటే అలా వచ్చిన వాళ్ళందరికీ భాగవతులు, ఎవరైనా రాజును గెలవడానికి వస్తారు కదా భక్తులు, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈయన మర్యాదలు చేసేవాడు. ఎవరిని కూడా వెళ్ళిపోమ్మడం కానీ తర్వాత వదిలిపెట్టడం కానీ అట్లా చేసేవాళ్ళు కాదు. అయితే వీరు పాపం శ్రీరంగం వెళ్ళాలి అనే కోరిక ఉండేది వీరికి. ఎప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఈరోజు నేను రేపు శ్రీరంగం వెళ్తున్నాను అని చెప్పారు. ఎందుకంటే వీరు ఇంత భక్తులు కదా, శ్రీరంగానికి వెళ్ళి అక్కడే ఉండిపోతే రాజ్యపాలన కుంటుపడుతుంది అని అక్కడ మంత్రులు ఏం చేసేవారు అంటే వీరికి ఎవరో ఒకళ్ళని భాగవతులను భక్తులను తీసుకొచ్చేవాళ్ళట. అయితే రంగయాత్ర దినే అని చెప్తారనమాట. రోజు వెళ్దామని రెడీ అవ్వడము, వీళ్ళేమో మంత్రులు వచ్చి అయ్యో ఎవరో వచ్చారండి భక్తులు మీ గురించి అనగానే అయ్యో వీళ్ళకి తరయారాధన చేయాలి కదా, వీళ్ళకి సన్మానం చేయాలి, గౌరవించాలని వాళ్లకు అవన్నీ కార్యక్రమాలు చేయడానికని ఆగిపోయేవాళ్ళట. మళ్ళీ రేపు వెళ్తాను అనేవాళ్ళట. ఇట్లా రోజు కూడా ఈ విధంగా చేసేవాళ్ళట. అయితే వీరు ఎప్పుడు కూడా వైష్ణవులకు భక్తిగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారని కొంతమంది ఏం చేసిండ్రు అంటే వాళ్ళ మీద దొంగతనం అనేదాన్ని ఒకటి పెట్టి ఏదో ఒక పనికిరాని అన్ని కల్పించి రాజుకు కోపం కలగాలి అని చేసిండ్రట. చేస్తే అప్పుడు వీరు ఏం చేసిండ్రట అంటే ఒక కుండలో పాములున్న కుండలో చేయి పెట్టిండ్రట. పెట్టి అది వాళ్ళు చెయ్యలేదు అని నిరూపించారట. అట్లా అంటే చూడండి, మంచి చేసే వాళ్ళకు కూడా ఎంతోమంది ఉంటారు. రాజులకు కూడా చెడగొట్టేటోళ్ళు ఉంటారండి, ఇబ్బందులు కలిగించేటోళ్ళు ఉంటారు, పనులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వీరు మాత్రం భక్తిని మాత్రము వదులుకోలేదు. అదే భక్తిని కలిగి ఉన్నారన్నమాట చిన్నప్పటి నుంచి కూడా. అట్లా మరి వీరు వెంకటాచలపతి పైన పెరుమాళ్ తిరుమలి అనే దివ్య ప్రబంధాన్ని కూడా రాసిండ్రు, 105 పాశురాలను. అది మన నాలాయర ప్రబంధాలలో ఉంటుంది వీరు రాసింది కూడా. మరి ముకుందమాల అనే స్తోత్రాన్ని 34 శ్లోకాలు ఉంటాయి అందులో, దాన్ని కూడా రచించిండ్రు వీరు. దాన్ని ఎట్లా రచించిండ్రు అంటే దాంట్లో ఏమడుగుతారు అంటే కృష్ణ పాదాలు ఆశ్రయించడం, శరణాగతి చేయడానికి నన్ను అనుమతించు, నా మనసును నీ పాదాల మీద ఉండేటట్టు చెయ్యి. ఎప్పుడు వీరు అంటే వీరు ఇక ఇవన్నీ ఇలాగే ఉంటాయని చెప్పేసి ఓ రోజు శ్రీరంగానికి వెళ్ళిపోయిండ్రట. వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు ఇక మళ్ళీ తిరిగి రాలేదు, రాజ్యానికి వేరే వాళ్ళకి అప్పగించేసింది అనమాట. అయితే ఆ విధంగా వీరు అంతటి భక్తి కలిగిన వాళ్ళు కాబట్టే వీరు ఆళ్వారుగా గుర్తించబడ్డారు. ఆళ్వార్లు అంటే ఏంటి? నిత్యం ప్రతి నిమిషము భక్తిలో మునిగి తేలి ఆనందపడేవాళ్ళు, దాన్ని అందరికీ పంచేవాళ్ళు కాబట్టే వీరు కూడా ఆ విధంగా ఆళ్వార్లుగా ప్రసిద్ధి చెందిండ్రు అనమాట. అయితే ఈ విధంగా వీరు ముకుందమాల స్తోత్రంలో ఏమంటారు అంటే నీ ఒక్క దాసాన దాసుడిగా ఉండడానికి నాకు అనుమతి అంటారు. నేను ముందుంటాను అనుకోను. ఇప్పుడు తిరుపతిలో లైన్లో వెళ్తామండి, మనం ముందుంటే మనల్ని పక్కకు దోసేస్తారు. మనకు పెరుమాళ్ళు కనబడుతూ ఉండాలి అంటే మనము అప్పటిదాకా ముందు వెళ్దాం అనిపిస్తుంది. లైన్లో ముందుకు వచ్చేమో ఇంకా 10 మంది ఉన్నారు అన్నప్పుడు మనకేమనిపిస్తుంది?
మెల్లమెల్లగా వెళ్ళాలనిపిస్తుంది, వెనకాల ఉండాలనిపిస్తుంది. ఎందుకు అంటే ఇటుపక్క నుంచో అటుపక్క నుంచో పెరమాళ్ళని చూస్తూ ఉండొచ్చు లైన్లో ఉంటే. మనం ముందుకు వెళ్ళిపోయినాం అనుకోండి, ఇంకా మనల్ని పక్కకు దోసేస్తారు, మనం చూడడానికి అవకాశం ఉండదు. అట్లా వీరికి ఏమిటి అంటే ఎప్పుడు నిరంతరము చూస్తూ ఉండాలంటే నేను వెనకాల ఉండి ఎప్పుడు చూస్తూ ఉంటాను. దాసాన దాసుడు చివర ఎవరు ఉంటారో వాళ్ళకు పక్కకు నన్ను చేర్చుకో అని కోరుతారు. అంటే అందరికన్నా నేను దాస్య భక్తి అన్నమాట. నేను అందరికన్నా తక్కువ వాణ్ణి, నన్ను నువ్వు ఆ విధంగా అనుగ్రహించు అని కోరుకుంటారు. ఆ శరణాగతి చేయడానికి నాకు సహకరించు అని. శరణాగతి ఎలా చేయాలి, భక్తిగా ఎలా ఉండాలి అన్నీ ఉంటాయండి. ఈ ముకుందమాల స్తోత్రాన్ని కూడా నేను మొత్తం అర్థంతో సహా వీడియోలు చేశాను. అది ప్లేలిస్ట్లో ఉంది, మీరు దయచేసి రేపు ఒకసారి చదువుకుంటే వినండి, చాలా మంచిగా ఉంటుంది. అయితే ఈ విధంగా వీరు అయిపోయి చివరకు ఏమడిగినరు అంటే శ్రీమన్నారాయణ్ణి కోరుకోవరము అన్నారట రంగనాథుడు. అంటే శ్రీరంగంలో కడపలాగుండి నిన్ను చూస్తూ ఉండాలి, తిరుపతిలో పక్షిలాగా ఉండాలి అని కోరుకున్నారట. అయితే అందుకే ఇప్పుడు తిరుపతిలో ఏం చేస్తారు అంటే వీరు వైష్ణవులపై భరోసా ఉంది, రామాయణం పట్ల శ్రవణం ఆసక్తి ఉంది, మరి వెంకటేశ్వర స్వామిపై భక్తి ఉంది. దాస్య భక్తి అనేది ఈ ఆళ్వార్లు మనకు తెలియజేసింది అనమాట. దాసులుగా ఉండాలి, అందుకే దాసులు అంటామన్నమాట. దాసుడు అంటే మీకన్నా తక్కువ వాళ్ళము అని చెప్పడము. మనం అలా చెప్పడంలోనే మనం గౌరవిస్తున్నాం అన్నమాట వాళ్ళను. అలా అనడం అనేదే మన సంస్కారం, మన శ్రీ వైష్ణవ సాంప్రదాయం అన్నమాట. దాసాన దాసులము అనడం. అట్లా వీరు 10 పాసురాలు వాడినరట ఈ దాసాన దాసులు అన్న అయి ఉండాలి అని ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద. అట్లా అందుకే ఇప్పుడు మనకు ఏముంటుందంటే కులశేఖర పడి అని ఉంటుంది. అంటే కడపకు పేరు అన్నమాట. అక్కడికి వెళ్ళగానే అది దాటిన తర్వాతనే గర్భగుడి అనమాట. ఆ గర్భగుడికి ముందు ఉన్న కడపను కులశేఖర పడి అంటారు. దాన్ని ప్రతి వాళ్ళు కులశేఖర పడి అనే పిలుస్తారు, కడప అని పిలువరు. ఎందుకంటే ఆయనకి ఇచ్చే గౌరవం అది ఇప్పటికి కూడా. అటువంటి కులశేఖరాల వాళ్ళ యొక్క మరి తిన్నక్షత్రం కాబట్టి మనము ఇదంతా చెప్పుకుంటున్నామండి. వీరి తనయను కూడా ఒకసారి విన్నపం చేసుకుందాం మనము. తనే విన్నపం చేసుకొని ఆ కులశేఖరాల వాళ్ళను నమస్కరించుకుందాం. అయితే కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళ పట్టణే కౌస్తుభాంశం దదాదీశం కులశేఖరమాశ్రయే ముష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖరం. ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.